ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 57వ అధ్యాయం. భ్రూసుండోపాఖ్యానం. అప్పుడు దేవేంద్రుడు ఇలా అన్నాడు: ఓయి, నీ కుతూహలానికి సమాధానం తప్పక ఇస్తాను. ఏ పరమపుణ్యప్రదమైన భక్తిభావం చేత భృంసుండి మహాముని సాక్షాత్తు వరప్రదుడైన గణపతిగా సారూప్యాన్ని పొందాడో అటువంటి గాథను పురాతనేతిహాస గాథను తప్పక చెబుతాను. అందువల్ల శ్రోత వక్త ఇరువురూ కూడా ధన్యులవుతారు. శ్రద్ధగా విను. దండకారణ్యానికి సమీపంలో నందుర అనే ఊరు ఉండేది. ఆ అరణ్యంలో అత్యంత దుష్టుడైన కైవర్తకుడు ఒకడు ఉండేవాడు. అతడు సమస్తమైన క్షణాలకు అలవాలమై ఉండేవాడు. బాల్యంలో చేతివాటం చూపి సమస్తమైన వస్తువులను, విలువైన ఆభరణాలను తస్కరిస్తూ ఇతరులను మోసం చేస్తుండేవాడు. అబద్ధపు ప్రమాణాలను చేయడం, బొంకడము అతడికి వెన్నతో పెట్టిన విద్య. వయస్సు పెరిగే కొద్దీ స్త్రీలోలుడై దానికి తోడు మధువు మత్తులో యుక్తాయుక్తాలను మరిచి ద్యూతక్రీడ జూదంలో మగ్నుడై ఉండేవాడు. అటువంటి దుష్టుడిని ఊరిలోని వారందరూ తరిమివేయగా పర్వతములు, గుహలు ఉన్నట్టి అరణ్యానికి వలసపోయి భార్యా సమేతుడై అక్కడే నివసిస్తూ దారిన పోయే బాటసారులను అందరినీ దోచుకుని తన ఇంట్లో వారిని సకల భోగభాగ్యాలతో తులతూగేలా ఉంచేవాడు. వయసులో ఉన్న తన భార్యను ఒంటి నిండా ఆభరణాలను తొడిగి తృప్తిపరిచాడు. తాను శస్త్రాస్త్రాలను ధరించి అరణ్యంలోని వృక్షాల కొమ్మలపైన దాక్కుని బాటసారులను సంహరించి వారి వస్తువులన్నింటినీ సంగ్రహించి ఇంట్లో దాచి గ్రామాంతరాలలో వాటిని విక్రయిస్తూ సకల భోగాలను అనుభవించేవాడు. ఇటువంటి ఘోరకృత్యాలు చాలవా అన్నట్లు అరణ్యంలోని జంతువులను కూడా విడవకుండా నిత్యం వేటాడి వధించేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఒక లేడీని వేటాడుతూ అరణ్యంలో దాదాపు యోజనం 8 మైళ్ళు దూరానికి తరుముకుంటూ వెళ్ళి అక్కడ జారిపడ్డాడు. ఆ పడటంలో కాలికి దెబ్బ తగిలి మెల్లగా కుంటుకుంటూ తిరుగు ప్రయాణం అయ్యాడు. ఆ తరువాత మార్గమధ్యంలో గణేశ తీర్థంలో బడలిక తీరేందుకని స్నానం చేశాడు. ఆ సమీపంలో ఉన్న ముద్దులుడనే మహర్షిని చూశాడు. ఆ మహర్షి మహానిష్టతో నామంతో కూడిన గణేశ మహామంత్రాన్ని జపించసాగాడు. ఆ కిరాతకుడు అతడిని మామూలు బాటసారిగా భావించి సర్రును తన వరలోంచి కత్తిని బయటికి తీసి చేతిలో ధరించి ఆ ముద్దలుని వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు: ఓయి, నేను వర్తుడననే పేరుగల కిరాతుణ్ణి. నిన్ను హత్య చేసి ఉద్దేశ్యంతో వచ్చాను అని చెబుతుండగా ఆ కైవర్తుడి చేతిలోని శస్త్రములు దృఢమైన అతడి పిడికిల్లోంచి జారి క్రింద పడిపోయాయి. మహానీయుడైన మహర్షి సన్నిధిలో ఆ దుర్మార్గుడు బుద్ధి ప్రవృత్తి ఒక్కసారిగా మారిపోయింది. అలా క్రింద పడినట్టి శస్త్రాస్త్రములు కలిగిన ఆ కైవర్తుడిని చూసి చిరునవ్వుతో ఆ ముని ఇలా అన్నాడు: ఓయి కైవర్తక, నీ చేతిలోనున్న ఆయుధాలు జారిపడడానికి కారణం ఏమిటి? అవన్నీ అల్లెత్రాటితో కట్టబడినవైనా ఎందుకని ఒక్కసారిగా క్రింద పడినట్లు అంటూ అడిగాడు. తాత్కాలిక జ్ఞానోదయమైన ఆ కైవర్తుడు: ఓ మునిసత్తమ, గణేష తీర్థంలో స్నానం చేయటం చేత, మీ సందర్శన భాగ్యం చేత నాకు జ్ఞాన వైరాగ్యములు కలిగాయి. అయినా ఈ కుండలో స్నానం చేయటంతోటే నా బుద్ధి ఇంతగా మారటం నాకే అంతుబట్టకుండా ఉంది. ఆ వెంటనే తమ దర్శనం యొక్క ప్రభావం చేత నా బుద్ధి మరింత పరిశుద్ధమైంది. చిన్నతనాన్నించి కూడా నా బుద్ధి పాప ప్రవర్తనయందే నిమగ్నమై ఉన్నది. ఈనాడు కేవలం మీ అనుగ్రహ ప్రభావం చేతనే నాకు ఈ దుష్ట కార్యాల పట్ల విరక్తి కలిగింది. అందువల్ల ఈ జారిపోయినట్టు ఆయుధాలను నేను ఇంకెన్నటికీ చేతబోనను.
ఓ ఋషివంగవ, నాపై దయ వహించి నన్ను అనుగ్రహించి ఈ సంసారం అనే బురదలోంచి పైకి లాగండి. సత్పురుషుల యొక్క విశిష్టత ఎట్టిదంటే ఎంతటి దుష్కర్ములనైనా వారి దీనత్వం పట్ల జాలి కలిగి అనుగ్రహిస్తారు. ఓ మునివర్య, నిధులు ధాతు సంపర్కంతో ఎలా మరింతగా విలువైనవవుతాయో ఆ రీతిలోనే సాధు పురుషులతో సంగమం ఎటువంటి వారినైనా సంస్కరించి తీరుతుంది కదా అంటూ కన్నులు నీటితో నిండిపోగా ఆ ఋషి పాదాలపై వాలిపోయాడు. ఈ కథనంతటినీ సూరసేనుడికి వినిపిస్తున్న ఇంద్రుడు ఇలా కొనసాగించాడు. ఓ రాజా, ఈ రీతిగా దీనుడై తన పాదాలపై పడిన కైవర్తకుని పట్ల ముద్దుల మహర్షి మనస్సు కరుణతో నిండిపోయింది. శరణాగతుడైన అతన్ని తిరస్కరించడానికి ఆ ఋషికి మనస్సు అంగీకరించలేదు. అందుకనే ఆ కైవర్తకుడితో ఇలా అన్నాడు: నీకు శాస్త్రాలలో చెప్పబడిన దోషహరణములైన దానాదులు చేసేటందుకు అధికారం లేదు. ఎందుకంటావా? నీవు సంపాదించినదే ఇతరులను కొల్లగొట్టి కనుక నీకు దుష్కర్మ తొలగటానికి ఒకటే మార్గాంతరం ఉంది. అదేమిటంటే విధివత్తుగా నీకు సర్వసిద్ధికరము సకల దోషహరము అయిన గజానన నామము జపమునకై ఉపదేశిస్తాను అనగానే ఆ కైవర్తుడు ఆర్తితో ముద్గలుని చరణాలను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఆ మహర్షి తన హస్తమును అతడి శిరస్సుపైన ఉంచి అతడికి గణేశాయ నమః అనే మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడు తన చేతిలో ఉన్న దండాన్ని దాని ఎదుట పాతి అతనితో ఇలా అన్నాడు: ఓయి, నేను తిరిగి వచ్చేటంత వరకు ఒకే ఆసనంపై నిశ్చలంగా కూర్చుని కేవలం వాయువునే ఆహారంగా భక్షిస్తూ నీవు చేసిన జపజలాన్ని ఈ దండం మొదట్లో ఉదయం సాయం సంధ్యంలో దారపోస్తుండు. ఈ కర్ర చిగురు తొడిగే వరకు అలా చేస్తుండు అని నియమించి అంతర్హితుడైనాడు. అప్పుడు ఆ కైవర్తుడు అన్యమైనవన్నీ విడిచి జీవితం పైన ఆశను కూడా వదిలి వృక్షాఛాయలో ఆ మునిపాతిన దండమునకు ఎదురుగా కూర్చొని జపం చేయనారంభించాడు. ఏకాగ్ర చిత్తంతో ఈ విధంగా ఇంద్రియాలను నిగ్రహించి ఆహారాన్ని కూడా త్వజించి అన్యమైనవేమీ మనస్సులోనికి రానియకుండా 1000 సంవత్సరాలు తపస్సు ఆచరించగా అప్పుడు ఆ ముద్గలుడు నాటిన దండం చిగిర్చింది. అప్పుడు ఆ కైవర్తకుడు మునిరాకకై ప్రతీక్షించసాగాడు. చిరకాలం ఒకే ఆసనం పైన మెదలక స్థిరంగా కూర్చుండటంతో అతడి శరీరంపై పుట్టలు పోసి పొదలు బయలుదేరి అతన్ని కప్పివేశాయి. అప్పుడు దైవవసాన ముద్గులుడు అక్కడికి రావటము ఆ మునికి కైవర్తకుడు గుర్తొచ్చి అతడికై వెతుక్కుంటూ వచ్చి చిగిర్చిన తన దండమును దానికి ఎదురుగా పుట్టలు చెదలు కట్టి తపోనిమగ్నుడై ఉన్న కైవర్తకుడిని చూశాడు. ఎంతో దుస్సాధ్యమైన తపోదీక్షను అకుంఠితంగా నిర్వహించి కేవలం ఎముకల గూడుగా మిగిలిన అతడిపైనున్న పుట్టలనన్నింటినీ ముద్గలుడు తొలగించి ఉదకమును అభిమంత్రించి ఆ కైవర్తకుని పైన చల్లగానే అతడు దివ్యదేహాన్ని ధరించాడు. కేవలం తన వద్ద అస్తదీక్షను ఉపదేశాన్ని గైకొని ఘోరమైన దీర్ఘతపస్సుతో వైనాయక సారూప్యాన్ని పొంది నామజపం చేస్తున్న అతడిని నెమ్మదిగా తట్టి లేపాడు. ముద్దల మహర్షి అతడు కన్నులు తెరవగానే అతడి కన్నుల్లోంచి మెరుపు వంటి ప్రకాశం గల తపోగ్ని వెలువడింది. ఆ ముని దాని యొక్క తీవ్రతను తన యందు లయం చేసుకుని చిరునవ్వుతో అతడిపై అనుగ్రహ దృష్టిని బరపాడు. తన గురువైన ఆ మునికి సాష్టాంగ నమస్కారం చేసిన ఆ కైవర్తుడిని పుత్రవాత్సల్యంతో లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు ముద్గలుడు. అలా తన ఉపదేశాన్ని పొంది ఘోర తపస్సు ఆచరించి తన పాతకములన్నింటినీ తపోగ్నిలో భస్మం చేసుకుని వల్మీకం నుండి తిరిగి పుట్టడం చేత చాలా సంతుష్టిని పొందిన ఆ ముద్గలముని అతడిని తన కుమారునిగా భావించి తండ్రిగా సకల సంస్కారాలను కావించాడు. భూమధ్యంలోంచి
సుండము మొలవటం చేత అతడికి భృశుండడన్న నామకరణం చేశాడు. ఈ రీతిగా కైవర్తకుడు దివ్య శరీరాన్ని ధరించి భృశుండు మహర్షి అయి ఆవిర్భవించాడు. అప్పుడు ముద్గలుడు అతడికి గణేశుని ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశించి అనేక వరములు ప్రదానం చేసి అతన్ని మునిసత్తముడవు కమ్మంటూ దీవించాడు. నీవు ఇంద్రాది దేవగణములకు కూడా ఆరాధ్యుడు వగుదువుగాక. గజానను వలె నీవు కూడా భక్తజనుల పాపములను నశింపజేసి కేవలం నిన్ను దర్శించినంత మాత్రానే సకల జనులు మనోభీష్టము లీడేరునుగాక. భృశుండనామంతో చిరకీర్తివై వర్ధిల్లుదువుగాక. నా ఆశీర్వచన ప్రభావం చేత నీవు 100 కల్పముల ఆయుర్దాయం కలిగి ఉందువుగాక అంటూ అనేక వరాలను ప్రసాదించాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు నారదాది మునులు వచ్చి ఆ భృశుండ మహర్షిని దర్శించుకుని అతడికి నమస్కరించి ఇలా కీర్తించారు. ఓ భృశుండ మహర్షి, నీ దర్శన విశేషం చేత మా జన్మ, విద్య, తపస్సు సర్వము సార్థకమైనాయి. మా అందరికీ నీవు ఘననాథుని వలె పూజ్యుడవైనావు. ఆ మాటలకు భృశుండి వారందరికీ నమస్కరించి తిరిగి ఏకాక్షరీ గణేశ మంత్రానుష్ఠానానికి పూనుకున్నాడు. అతి సుందరుడైన గణేశమూర్తిని ఎదురుగా స్థాపించి అతన్ని షోడాసోపచారములతోనూ అత్యంత శ్రద్ధాభక్తులతో అర్చించసాగాడు. ఆ ముని తపోవాటిక అంతా ఎంతో ప్రశాంతతను, పవిత్రతను సంతరించుకోసాగింది. సహజంగా విరోధులైన జంతువులు కూడా ఆ ఆశ్రమ ప్రాంగణంలో తమ సహజ వైరాన్ని వెడినాడి అన్యోన్యంగా మెలగసాగాయి. ఈ రీతిగా 100 సంవత్సరాలు సుదీర్ఘ తపస్సు వనరించిన భృశుండి మహర్షిని వినాయకుడు అనుగ్రహించి తన దివ్య దర్శనాన్ని ప్రసాదించాడు. నాయనా భృశుండి, నీవిప్పటికీ నా స్వరూపాన్ని పొందావు. నీ తపస్సు సిద్ధించింది. నీవు కృతకృత్యుడవైనావు. అంత్యమున నీవు నా సాయుధ్యాన్ని పొందగలవు. నీవు తపస్సు చేసిన ఈ క్షేత్రము నామల అన్న పేరుతో ప్రసిద్ధమవుతుంది. ఇక్కడ తపస్సు అనుష్ఠానం చేసిన వారు సకల సిద్ధులను పొందగలరు. ఈ క్షేత్రంలో వెలిసిన నా మూర్తిని దర్శించి అర్చించిన వారు పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందుతారు. పిల్లలు లేని వారికి పుత్ర సంతానము, విద్యార్థులు జ్ఞానమును పొందుతారు అంటూ అనుగ్రహించాడు గణేశుడు. ఆ సూరసేన మహారాజా, నీవడిగిన వివరమంతా తెలిపాను. ఇంకా నీవేమైనా వినగోరితే అడుగు, అది కూడా తెలియజేస్తాను అన్నాడు సచీపతి. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండములోని భృశుండోపాఖ్యానము అనే 57వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః.